ప్రగతికి మూలం పురుషుడు. ఈరోజు మనం చాలా మంది పురుషులు లేదా స్త్రీలు పొలాలలో పనిచేసేటప్పుడు లేదా ఇళ్లల్లో పనిచేసేటప్పుడు కూడా తేలుకాటుకు గురవుతూ ఉంటారు. తేళ్లల్లో అనేక రకరకాల తేళ్లు ఉన్నాయి. ముఖ్యంగా దిబ్బలు, మనం పేడ, కసువు ఇవన్నీ నిల్వ చేసేటువంటి ఈ దిబ్బల దగ్గర పుట్టలకు పుట్టలు తేళ్లు పుడుతూ ఉంటాయి. అలాగే బండల కింద, రాళ్ల కింద, ఇట్లా అనేక చోట్ల అనేక చెట్లను ఆశ్రయించుకొని, మట్టిని ఆశ్రయించుకొని, పేడను ఆశ్రయించుకొని ఈ తేళ్లు పుడుతూ ఉంటాయి, ఈ విషజీవులు. ఈ తేళ్లల్లో నాగతేలు అనేది పాము కన్నా చాలా ప్రభావవంతమైనటువంటిది, పాము విషం కన్నా చాలా తీవ్రమైనటువంటిది. నాగతేలు అనేది గనక కాటు వేస్తే బ్రతకడం చాలా కష్టం. అలాంటి భయంకరమైనటువంటి ప్రాణాలకు ప్రమాదమును కల్పించేటువంటి నాగతేలు కరిచినా కూడా చాలా సునాయాసముగా మనకు అందుబాటులో ఉండేటువంటి పదార్థముతో ఆ తేలుకాటు నుంచి ఎలా బయటపడవచ్చో ఇంతకుముందు మన పత్రికల్లో వ్రాసిన దాన్ని ఆచరించి అనేక వందల మందికి తేలు విషాన్ని విరిచివేసినటువంటి మన ఆయుర్వేదయ్య కడియం నుంచి వస్తున్నారు. ఆయన స్వానుభవాన్ని మీరు విని చక్కగా వ్రాసుకోండి. నా పేరు పులూరు వీర్రాజు అండి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియం. నాకు తెలిసినటువంటి ఈ అయర్చూరు వారు ఈ పుస్తకాలు విడుదలైన కానించి నాకు డైలీ 1997 కానించి కూడా డైలీ ప్రతి నెల పుస్తకం వస్తుంది. ఈ పుస్తకాలు వచ్చిన కానించి ఒక తేళ్ళు కుట్టిన వాళ్ళకి మాత్రం వైద్యం ముందు మొదలెట్టానండి నేను. తేలు నాగతేళ్ళు అని ఉంటాయండి. ఆ నాగతేళ్ళు కుడితే ఇక మనిషి బతకడండి. అది దానికి కూడా ఇందులో తేలు కుట్టినోడికి ఒక 20 గ్రాములు కానీ 50 గ్రాముల వరకు తేనె పట్టించేవాళ్ళు అండి. అలాగే ములగాకు నూరేసేసి ఆమదాన్ని ఉడకబెట్టి ఆ కాటు మీద వేసేస్తే ఆ మనిషి వరకు అరగంటలో అలాగే మనిషి నిలబడిపోయేవాడు అనమాట అండి. ఇలాంటి ఎన్నో ఆరోగ్య నిధులు ఇంకా చెప్పి ప్రజలకు అందజేయవలసిందిగా ఆయనకి ధన్యవాదాలు చేసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. విన్నారు కదా, తేలు కాటు వేసిన వెంటనే 20 నుంచి 50 గ్రాములు మంచి తేనె, నిఖార్స్ అయినటువంటి తేనె వెంటనే ముందు తాగించాలి. వెంటనే తర్వాత మునగ చెట్టు ఆకు, మంచి వంటాముదం, అంతే, చాలా సులభం. మునగ చెట్లు మన ఊళ్ళో దొరుకుతాయి, ఆముదం ఇంట్లో ఉంటుంది. మునగాకు కొంచెం కోసి చెట్టు దండం పెట్టి ఆకు తెచ్చుకొని ఆముదం వేసి బాగా మెత్తగా కచ్చపచ్చగా బాగా దంచి బాగా గుజ్జులాగా నూరి ఆ ముద్దను ఆ పైన కాటు పైన వేసి, తేలు కాటు పైన వేసి గొడ్డగట్టేస్తే దెబ్బతో 5 నుంచి 10 నిమిషాల లోపల సర్రన అప్పటికి ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతూ ఉన్న విషము కూడా వెనుకకు లాగబడుతున్నది. మునగ చెట్టు అంటే మునగాడి చెట్టు, అది మునగాడి చెట్టు, ఉట్టి మునగ చెట్టు కాదు. ఎన్నెన్నో క్రూరమైనటువంటి క్యాన్సర్ వంటి క్రూరమైనటువంటి గడ్డలను కూడా పగలగొట్టి ముక్కలు చేసి తుక్కుగా నలగొట్టి బయటకు తోసివేసేటువంటి శక్తి ఆ మహాతల్లిలో, ఆ మునగ చెట్టులో మన భూమి తల్లి నింపి మన కోసమో తల్లి అందించింది. మునగాకు ఆముదమో గుర్తుపెట్టుకోండి. ముందేమో తేనె తాగించడం చాలా సులభమైన మార్గం. అయితే దీంతోపాటు మా ప్రియమైన బిడ్డల కోసం మరో మంచి సహాయ ఉపచారం, కృష్ణ తులసి. నల్లగా ఉండే కృష్ణ తులసి, దాని వేరు ఒకవైపు వేరునో మన చూపుడు వేలంతా ఇంత ముక్క కత్తిరించుకొని మరలా అక్కడ నీళ్లు పోసి మళ్ళా మట్టి అంతా కూడా శుభ్రంగా పెట్టి చెట్టు చనిపోకుండా జాగ్రత్త పడి ఈ వేరు ముక్కను తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో గాలి బాగా తగిలే చోట ఆరబెట్టి ఒక సీసాలో ఉంచుకోవాలి. ఎవరికైనా తేలుకుట్టింది వెంటనే సాందరాయి మీద కాసి నీళ్లు పోసి ఈ తులసి వేరుతో గంధం తీయండి. గంధం తీసి ఆ గంధాన్ని దట్టంగా ఆ కుట్టిన చోట పట్టించండి. దెబ్బతో 5 నుంచి 10 నిమిషములలో శరీరములోకి లోపలికి నరాలలోకి ప్రవేశించినటువంటి విషము కూడా తిరిగి వెనుకకు లాగబడుతుంది. పాము విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని అనేక మంది అనుభవాలు. అయితే పాము విషయంలో ఇలా పూసినప్పుడు ఏమవుతుందంటే ఒక 4-5 నిమిషాల్లోనే ఈ పూసినటువంటి ఈ గంధము నల్లగా అయిపోతుంది. వెంటనే మళ్ళా గంధం చెరిపేసేయాలి, దీన్ని మరలా గంధం పట్టించాలి, మళ్ళా కొద్దిసేపు నల్లగా అయిపోతుంది.
ఇలాగ నల్లగా మారనంత వరకు గంధాన్ని పట్టిస్తూ ఉంటే లోపలికి ఎక్కినటువంటి విషాన్ని బయటకు లాగుతుంది. ఇది పాము విషయంలో. తేలు విషయంలో మాత్రం ఈ చెప్పినటువంటి సులభమైంది. ఒక్కసారి పైన పట్టు వేస్తే చాలు. ఒకవేళ కృష్ణ తులసి దొరకలేదు, మన చింతపండు బుట్టలో చింతగింజ ఉన్నది కదా, ఆ చింతగింజను చెక్క 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 సానరాయి మీద కాస్త నీళ్లు పోసి సాదాన్ని గంధం వస్తుంది, ఆ గంధం తీసి పెట్టి దానికి పెట్టావు, దెబ్బతోటి విషం విరిచేస్తుంది. ఇలా ఎన్ని అంటే కోటి మార్గాలు. ఈ తేలు కాటు విషము నుంచి బయటపడి అన్ని ప్రాంతాలలో ప్రజలందరికీ రహస్యాన్ని బట్టబయలు చేయండి, దాచిపెట్టకండి. అందరూ మన దగ్గరికి రావాలి, మనమే సాధి పెట్టాలి. వద్దు, అందరికీ నేర్పు, వీధి వీధికి నేర్పు, ఊరు ఊరికి నేర్పు, ఎవరు కనపడితే వాళ్లకు నేర్పు. అందరూ స్వయం సహాయము, స్వయం శక్తి, స్వయం కృషి ద్వారా ఎవరిని వాళ్ళు కాపాడుకునేటువంటి జ్ఞానాన్ని అందించడంలో మీ అందరూ ముందుండాలని మీ అందరినీ కోరుతూ, మనం కొద్ది క్షణాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని వంటిల్లే వైద్యశాలలో నేర్చుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి.